పింపుల్స్. సో పింపుల్స్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఇక్కడ కొంతమంది పింపుల్స్ అనగానే ఏదో సోప్ ఇస్తారు, లేకపోతే ఏదో ఫేస్ వాష్ ఇస్తారు. తగ్గిద్దా అంటే తగ్గదు. ఎందుకంటే పింపుల్స్ వచ్చినాయి అంటే దాని అర్థం ఏంటంటే లోపల నీ యొక్క హార్మోనల్స్ లో ఇన్బ్యాలెన్స్ వచ్చింది, అలాగే నీ బాడీలో చాలా చేంజెస్ వచ్చినాయి. సో నీ బాడీలో కొంచెం హీట్ అనేది జనరేట్ అవుతా ఉంటది. ఏమంటారు, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కావచ్చు. ఇలా కొన్ని కొన్ని వాటి వల్లనే ఇవి వస్తా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, కొంతమంది ఓన్లీ నీమ్ సోపే ఇస్తారు పింపుల్స్ అనగానే. నో, తగ్గవు. అర్థమవుతుందా? సో ఫ్లాక్స్ ఆయిల్, గ్యానోడర్మా. ఈ గ్యానోడర్మా అంటే డర్మా అంటే స్కిన్ రిలేటెడ్ ఏ ప్రాబ్లం ఉన్నా గ్యానోడర్మా ఇవ్వాలి. అలోవెరా హీట్ కంట్రోల్ చేస్తుంది. చూడండి, రెండు క్యాప్సిల్స్ ఉన్నాయి ఇక్కడ. రెండు వేసుకోవచ్చు, సరే వేసుకోవచ్చు. ఒక్కొక్కటి వేసుకుంటే చెప్పాక ఎక్కువ ఫుడ్ తీసుకుంటే ఏమైనా అవుతుంది అంటే ఏం కాదు. అండ్ టాక్సిక్ క్లీన్ వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. అండ్ దాంతో పాటుగా మన దగ్గర ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది, హెయిర్ స్కిన్ అండ్ నెయిల్ క్యాప్సిల్ అనమాట. అద్భుతమైన ప్రోడక్ట్, పింపుల్స్ వాడొచ్చు. అండ్ నైట్ క్రీమ్ అండ్ అలో కుకుంబర్ జెల్, ఆక్వా జెల్ అని చెప్పేసి ఉంటది. సో ఇవి వాడండి, ఓకేనా? సో ఇవి వాడితే పింపుల్స్ కంట్రోల్ అవుతా ఉంటది. అండ్ అలాగే చిన్న చిన్న మచ్చలు తగ్గిపోతుంటే, కొంతమందికి మచ్చలు ఎక్కువగా ఉంటాయి, పింపుల్స్ బాగా అయ్యి చాలా మచ్చలు ఏర్పడతా ఉంటాయి. వాళ్ళకి మాత్రం ఇంకా వేరే క్రీమ్స్ ఉంటాయి. ఆ మచ్చలు ఎలా ఉన్నాయంటే ఫోటో పంపిస్తే మీ యొక్క సీనియర్స్ కి వాళ్ళు, సో మన యొక్క స్పెషల్ స్కిన్ స్పెషలిస్ట్స్ ఉంటారు, వాళ్ళకి పంపిస్తారు, వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఏం వాడాలి అని చెప్పేసి. ఓకేనా? పింపుల్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ ఉన్న మొత్తం వాళ్ళు వాడవలసి ఉంటది. ఓన్లీ సోప్ ఇచ్చి, ఓన్లీ ఫేస్ వాష్ ఇచ్చి తగ్గట్లేదు అంటే మాత్రం తగ్గవు. ఓకేనా? రైట్. అండ్ అలాగే సోరియాసిస్. సో సోరియాసిస్ అంటే ముఖ్యంగా స్కిన్ కి సంబంధించి దీంట్లో ఫుడ్ ప్యాచ్ ఖచ్చితంగా ఉండాలి. ఫుడ్ ప్యాచెస్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. అండ్ నోని, గ్యానోడర్మా, హెయిర్ స్కిన్ నెయిల్ క్యాప్సిల్, టాక్సిక్లిన్, అలోవెరా, నీమ్ క్యాప్సిల్ అండ్ డైలీ మాయిశ్చరైజర్. ఎందుకంటే సోరియాసిస్ ఉన్న వాళ్ళకి స్కిన్ అనేది డ్రై అయిపోతా ఉంటది, డ్రై అవుతుంది, చాలా పొడిగా అవుతుంటది, పగిలిపోతా ఉంటది. భూమి ఎట్లయితే బీటలు బారుతుందో అలాగే వాళ్ళ స్కిన్ కూడా కొంతమందికి అయితే చేప చర్మం ఉన్నట్టు ఉంటది. సోరియాసిస్ స్టేజ్ అన్నమాట, పీక్ స్టేజ్ అది. సో ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటది, ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటది, డ్రై అయిపోతా ఉంటది. కాబట్టి వాళ్ళకి డైలీ మాయిశ్చర్ బాడీ మొత్తం రాసుకోవాలి. బాడీ మొత్తం వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళు డైలీ పడుకునేటప్పుడు కూడా వాళ్ళు సో లూజ్ గా ఉన్న బట్టలు వేసుకొని తర్వాత మాయిశ్చరైజర్ మొత్తం బాడీ పట్టిస్తా ఉండాలా. ఇక్కడ ఉన్న సప్లిమెంట్స్ మొత్తం వాడుతుండాలా. నోని, గ్యానోడర్మా, హెయిర్ స్కిన్ నెయిల్ క్యాప్సిల్, టాక్సిక్లిన్, అలోవెరా, నీమ్ అండ్ డైలీ మాయిశ్చరైజర్, సీబక్తాన్. అయితే ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, గ్యానోడర్మా బదులు ఏమన్నా ఇవ్వచ్చా అంటే ఆల్టర్నేట్ కర్కుమెన్ ప్లస్. అండ్ దీంతో పాటు సిఎండి కూడా యాడ్ చేయొచ్చు. సిఎండి సోరియాసిస్ అంటే చూడండి, మన ఆర్గాన్స్ లో వెరీ స్ట్రాంగెస్ట్ ఆర్గాన్ ఏంటంటే స్కిన్నే. చూడండి, ఎండ, వాన, వేడి, చలి అన్నిటిని తట్టుకుంటది, అన్నిటిని కాపాడుతుంటది. మరి ఆ స్కిన్ కే ప్రాబ్లం వచ్చిందంటే నీ ఇమ్యూనిటీ సిస్టమ్ ఎంత దెబ్బతింటే రావాలా? అర్థమవుతుందా? సో కాబట్టి మై ఫ్రెండ్స్, ఇవి సోరియాసిస్ వాళ్ళు వాడాల్సి, వాళ్ళకి సజెస్ట్ చేయండి. సో ఖచ్చితంగా వీళ్ళకి వచ్చేసి 6 to 8 months చాలా మందికి వచ్చిన స్టార్టింగ్ స్టేజ్ లో కూడా మన దాంట్లో వాళ్ళు 5-6 నెలలు వాడారు. సో ఇలా ఇక్కడ బ్లడ్ వచ్చేది, ఇలా గీకితే కాళ్ళకైతే ఇలా గీరుతుంటే బ్లడ్ వచ్చేది, గీతలు ఇలా పడేది. అలాంటి వ్యక్తి 5 నుంచి 6 నెలల్లో సో కంప్లీట్ గా ఏమంటారు, ఆ ఎలర్జీ తగ్గిపోయింది, గోగటం స్టాప్ అయింది. మంచిగా ఆయనకి సోరియాసిస్ అంటే ఓన్లీ చేతులకే కాదు, తల మీద కూడా వస్తుంటది, రైట్? అవన్నీ కూడా కంట్రోల్ అయినాయి. దాదాపు 3-4కి చాలా విధంగా తగ్గిపోయినాయి అన్నమాట. అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. అండ్ అలాగే హెడేక్, తలనొప్పి. సో మైగ్రెయిన్ హెడేక్ వచ్చిందంటే నోని, ఫ్లాక్స్ ఆయిల్, ఆమ్లా, అలోవెరా, గ్యానోడర్మా అండ్ టాక్సిక్లిన్. అండ్ డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్. అంటే వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి, గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలి, గోరువెచ్చని వాటర్ తాగుతూ ఉండాలా. సో వీళ్ళకి ఏంటంటే సో మైగ్రేన్ హెడేక్ రావడానికి ఒకటి స్ట్రెస్ కావచ్చు, ఇంకోటి న్యూట్రిషన్ లోపం కావచ్చు ఉంటది. ఎక్కువగా నిద్ర తక్కువ అవడం వల్ల వస్తుంటది, స్ట్రెస్ వల్ల కూడా వస్తూ ఉంటది. సో వాళ్ళకి వచ్చేసి నోని, ఫ్లాక్స్ ఆయిల్, ఆమ్లా, అలోవెరా, గ్యానోడర్మా. సో ఇంకొక విషయం ఏంటంటే ఓన్లీ వీళ్ళైనా వాటర్ తీసుకోవాలంటే నిన్న కూడా చెప్పిన, మన సప్లిమెంట్స్ వాడే ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ 3 to 4 లీటర్స్ తీసుకోవాలి తగ్గకుండా. 3 to 4 లీటర్స్ అనేది ఖచ్చితంగా వాటర్ తీసుకోవాలి. వీళ్ళు పర్టికులర్ ఏంటంటే హాట్ వాటర్, గోరువెచ్చని నీళ్లు.
చాలా మంది కూల్ వాటర్ తాగుతుంటారు, ఫ్రిడ్జ్ లో వాటర్ తాగుతుంటారు. అది ఎండాకాలమైనా వానాకాలమైనా ఏ కాలమైనా. నేను చెప్తా, పోయే కాలం వస్తేనే అట్లా తాగుతారు, అంతకుమించి నేనేం చెప్పలేను. కూల్ వాటర్ తాగుతున్నారు అంటే పోయే కాలం దగ్గర పడుతుందని అర్థం, అంతకుమించి నేనైతే ఏం చెప్పలేను. ఎందుకంటే కూల్ వాటర్ అనేది వెరీ డేంజరస్, అది నేను చెప్పేది కాదు. ఇంతకుమించి నేను చెప్పింది లేదు, ఎవరు ఫీల్ అవ్వద్దు పోయే కాలం ఉన్నామని చెప్పేసి. కానీ కూల్ వాటర్ కొంతమంది అయితే ఎలా ఉంటదంటే, ఇక నేను చెప్పలే, మనకు నా ఇంట్లో కూడా ఎక్కువ పెట్టను, కానీ చుట్టాలు ఒకళ్ళు ఇద్దరు వస్తారు, వాళ్ళు మాత్రం కూల్ వాటర్ తాగుతారు, వద్దన్నా తాగుతారు. ఏం చేస్తాం, ఇక వాళ్ళకి అది అలవాటు అయిపోయింది, రైట్. అండ్ తర్వాత వచ్చేసి టీత్ ప్రాబ్లమ్స్, పంటి సమస్యలు. సో వాళ్ళకి వచ్చేసి నోని, కాల్షియం అండ్ గ్యానో టూత్ పేస్ట్. దీంతో పాటు మన డెంట్ ఎష్యూ టూత్ పేస్ట్ కూడా ఇవ్వచ్చు. కాల్షియం అనేది కూడా మనకి స్ట్రాంగ్ అవ్వడానికి. అండ్ గ్యానో టూత్ పేస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. ఇప్పుడున్న మన 3 పేస్టులలో గ్యానో టూత్ పేస్ట్ అనేది వండర్ఫుల్ ప్రోడక్ట్. అయితే ఇక్కడ పేస్ట్ గురించి వచ్చింది కాబట్టి నేను మాట్లాడతాను. సో నాకు రీసెంట్ గా మనోళ్ళు కొంతమంది పంపించారనమాట, ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో కొన్ని కెమికల్స్ ఉన్నాయి. ఆ కెమికల్స్ చూస్తే మన వెస్టేజ్ దాని మీద కూడా అలాంటివి ఉన్నాయి కదా సార్ అని చెప్పేసి కొంతమంది అడగటం జరిగింది. నాకు ఆ వాయిస్ రికార్డ్ కూడా పంపించారు. సో విషయం ఏంటంటే, ఇక్కడ మన గ్యానో టూత్ పేస్ట్ అనేది, గ్యానో టూత్ పేస్ట్ కావచ్చు, వైట్నింగ్ పేస్ట్ కావచ్చు, లేకపోతే ఎనీ పేస్ట్, ప్రపంచంలో కెమికల్స్ లేకుండా ఏ ప్రొడక్ట్, ఏ టూత్ పేస్ట్ తయారవు. కాకపోతే అక్కడ కెమికల్స్ 2 రకాలుగా ఉంటాయి. కొన్నేమో హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి, కొన్నేమో న్యూట్రిషన్ బేస్ లో. అంటే నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా, లాస్ట్ టైం కూడా ఇచ్చిన. మనకి ఏదన్నా పచ్చడి పెట్టినప్పుడు అది పాడవకుండా ఎక్కువ రోజులు రావాలంటే దాంట్లో ఏమైనా కెమికల్స్ కలుపుతామా? ఎలాంటి కెమికల్స్ కలపం. సో ఇక్కడ మనకి రెగ్యులర్ గా తీసుకునే ఏదైతే ఫుడ్, అది త్వరగా ఖరాబ్ అవుతా ఉంటది, పాడవుతా ఉంటది. కానీ వండిన ఫుడ్ త్వరగా అవ్వదు. కానీ అదే పచ్చడిలాగా పెడితే ఇంకెక్కువ రోజులు వస్తుంటది. ఎందుకు? దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా కొన్ని కెమికల్స్ అనేవి ఉంటే హార్మ్ఫుల్ కెమికల్స్ కావవి. సో ఒక పేస్ట్ కి ఒక ఏమంటారు, నురగ రావాలన్నా, లేకపోతే ఆ పేస్ట్ లో వాటర్ కంటెంట్ ఉండాలన్నా, అది కొన్ని రోజులు నిల్వ ఉండాలంటే కొన్ని కెమికల్స్, అది హార్మ్ఫుల్ కెమికల్స్ కాదు. పేరుకు కెమికల్స్ అంటున్నాం కానీ హార్మ్ఫుల్ కాదు అది. అర్థమవుతుందా? సో అది బయట మార్కెట్లలో అదే కెమికల్స్ ఉన్న విచ్చల విడిగా వాళ్ళు కలుపుతారు. అది నేను మాట్లాడకూడదు. వాళ్ళు ఎంత పర్సంటేజ్ కలుపుతున్నారో ఏందనో తెలియదు. మనకి మాత్రం యాజ్ పర్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఏదైతే ఉందో, వాళ్ళు సజెస్ట్ చేసిన దాని ప్రకారంగానే నిల్వ ఉండడానికి, అది ఖరాబ్ అవ్వకుండా ఉండడానికి మనకి చిన్న చిన్న, అంటే బేసిక్ గా ఏంటంటే మన దాంట్లో న్యాచురల్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటది. బయటి దాంట్లో న్యాచురల్ తక్కువ ఉంటది, కెమికల్ ఎక్కువగా ఉంటది. న్యాచురల్ తక్కువగా ఉంటది, కెమికల్ ఎక్కువగా ఉంటది. అది సోప్ కావచ్చు, పేస్ట్ కావచ్చు. అర్థమవుతుందా? ఫేస్ క్రీమ్స్ కూడా చాలా వరకు మనైతే న్యాచురల్, అష్యూర్ న్యాచురల్ వచ్చినాయి కదా, అవి 100% వేగాన్ సర్టిఫికేట్ ఉంది, పేటా సర్టిఫికేట్ ఉంది. ఎలాంటి జంతువుల నుంచి జంతువుల కొవ్వు గాని వాటి యూజ్ చేసినట్టు కాదు అని చెప్పి సర్టిఫై చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా వేగన్ సర్టిఫికేట్, పేటా సర్టిఫికేట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంటది అనమాట. అర్థమవుతుందా? సో అలాగనే ఇక్కడ టూత్ పేస్ట్ కూడా అంతే. బయట వేరే, మనవి వేరే, న్యాచురల్ బేస్ లో ఉంటది. కాకపోతే నిల్వ ఉండటానికి కావాల్సినవి కొన్ని కొన్ని మిక్స్ చేస్తారు తప్ప హార్మ్ఫుల్ అయితే కాదు. హార్మ్ఫుల్ అయితే ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ మెన్షన్ చేసిన వాటిలలో ఎక్కువ తీసుకోవడం వల్ల నోట్లలో మంట వస్తుంది, వేడి పొక్కులు ఏర్పడతాయి, డైజెషన్ ప్రాబ్లం వస్తుంది, పేగులు అల్సర్స్ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. అర్థమవుతుందా? సో ఇప్పుడు మన దగ్గర ఉన్న వాటిలలో, సో వైట్నింగ్ పేస్ట్ కావచ్చు, గ్యానో పేస్ట్ కావచ్చు, అండ్ తర్వాత అష్యూర్ పేస్ట్ కావచ్చు, న్యాచురల్ బేస్డ్ లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నమాట. మీరు చూస్తే తెలుస్తుంది, దానిపైన బాక్స్ పైన ఉంటది మనకి, ఇలా ఉంటది, ఇలా రెడ్ కలర్ లో ఉంది అంటే అది కెమికల్, నాన్ వెజ్ బేస్డ్ పేస్ట్ అని అర్థం. నాన్ వెజ్ బేస్డ్ ఉంటది. అదే ఒకవేళ మీకు 1 సెకండ్, ఇలా ఉందంటే వెజ్ బేస్డ్ అని అర్థం. మీరు పేస్ట్ చూడండి, మీకు కనిపిస్తుంది వెజ్ బేస్డ్ అని అర్థం. అండ్ కొన్నిటికి ఎలా ఉంటది అంటే, ఇలా ట్రయాంగిల్ షేప్ లో ఉందంటే కెమికల్ అని అర్థం. 100% కెమికల్ ఇది. అలాగే పేస్ట్ పైన కూడా చూడండి, గ్రీన్ ఉంటది, తర్వాత రెడ్ ఉంటది, గ్రీన్ ఉంటది,
చూపిస్తా, కలర్ కోడింగ్ కూడా చూపిస్తా, ఎందుకంటే మీకు అవగాహన ఉండడానికి. సో రెడ్ ఉంటది, దాని తర్వాత డార్క్ బ్లూ ఉంటది పేస్ట్ పైన, లేబుల్ కి చివర్లో ఉంటది. దాని తర్వాత చూసుకున్నట్టయితే బ్లూ ఉంటది, తర్వాత ఇంకొకటి ఫైనల్లీ గ్రీన్ ఉంటది. ఇలా 4 కలర్లు ఉంటాయి. ఇది 100% న్యాచురల్, ఇది 100% న్యాచురల్, ఇది 100% కెమికల్, ఇది మెడిసిన్, ఇది మెడిసిన్, ఇది 50-50 ఇలా ఉంటది అనమాట దాంట్లో రేషియో. సారీ, ఇది బ్లాక్ ఉంటది, సారీ గ్రీన్ కాదు, ఇది అనుకుంటా, బ్లాక్ అనేది ఇది అనుకుంటా. సో డార్క్ బ్లాక్ అనేది ఉంటది. సో ఇలా మనకు ఉంటది అనమాట, బ్లాక్ అనేది ఉంటది, రెడ్ అనేది ఉంటది, ఇట్లా కెమికల్స్ పర్సంటేజ్ ఉంటది. అది ఒకసారి వీడియోస్ యూట్యూబ్ లో దొరికితే చూడండి. సో అక్కడ ఏంటి అంటే మనకి దాన్ని బట్టి ఉంటది. ఇక్కడ మనకి మన వెస్టేజ్ దాని మీద మొత్తం గ్రీనే ఉంటది, కావాలంటే చెక్ చేసుకోండి. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేనే లేదు. ఓకేనా, రైట్. అండ్ తర్వాత వచ్చేసి యూరిన్ ఇన్ఫెక్షన్. సో మనకి ఏదైతే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కావచ్చు, యూరిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అంటే మూత్రాశయ సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా క్రాన్బెర్రీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్స్. యూటీఐ ఉంది అంటే, యూరిక్ యాసిడ్ కానీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ సో ఉన్నాయి అంటే, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ క్రాన్బెర్రీ. క్రాన్బెర్రీ అనేది బెస్ట్ ప్రొడక్ట్ అనమాట. సో దాంతో పాటు నీమ్ అండ్ గ్యానోడర్మా, కిడ్నీ హెల్త్. సో కిడ్నీ హెల్త్ అంటే తెలుసు కదా, మూత్రపిండాల మీద పనిచేస్తుంది. అండ్ టాక్సిక్ క్లీన్ అలోవెరా, ఇవన్నీ కూడా ఆఫ్టర్ ఫుడ్ డే, ఇవన్నీ కూడా ఆఫ్టర్ ఫుడ్ డే. యూరిన్ ప్రాబ్లం వచ్చింది, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది, యూరిక్ యాసిడ్ ఉంది. సింపుల్ థింగ్, యూరిక్ యాసిడ్ అంటే ఏంటంటే, ఇక్కడ మన కాలి బొటన వేలు ఉంటాయి కదా, అక్కడ పెయిన్ వస్తా ఉంటది, ఆ జాయింట్స్ పెయిన్స్ వస్తా ఉంటాయి, ఎక్కువ అక్కడ పెయిన్ స్టార్ట్ అవుతా ఉంటది. అండ్ యూరిన్స్ లా కొన్ని కొన్ని ఉంటాయి. అండ్ సింపుల్ గా నిన్న కూడా చెప్పిన, యూరిన్ అంటే మీరు వాటర్ ఎలా అయితే తాగుతున్నారో యూరిన్ కూడా అలా పాస్ అవ్వాలా. వాటర్ ఎలా అయితే మనం వైట్ వాటర్ తాగుతున్నామో, సో అలాగే యూరిన్ కూడా ఉండగానే ఎల్లోయిష్ లో వచ్చింది అంటే వాటర్ సరిగా తీసుకోవట్లేదు అని అర్థం. ఎప్పుడైతే ఎల్లోయిష్ గా వస్తుందో నీ యొక్క మూత్రపిండాల మీద, కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుందని అర్థం. కొంతమంది స్మెల్ వస్తుంటది, యూరిన్ పాస్ అయినాక స్మెల్ వస్తుంది, వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? సో దయచేసి ఎవరు కూడా ఎల్లోయిష్ వస్తుందంటే జాగ్రత్త పడండి. అండ్ హెయిర్ లాస్, హెయిర్ ఫాలింగ్ అవుతా ఉంటది. సో వాటి కోసం కూడా, హెయిర్ ఫాలింగ్ కోసం చాలా ఉన్నాయి. కొంతమందికి అంటారుగా వంశపారపర్యంగా, జెన్యున్ పరంగా వస్తుంటది, కొంతమందికి స్ట్రెస్ వల్ల వస్తుంటది, కొంతమంది న్యూట్రిషన్ లోపం వల్ల వస్తుంటది, కొన్ని కెమికల్ షాంపూస్, కెమికల్ అవి వాడటం వల్ల వస్తుంటది, అండ్ కొంతమందికి క్లైమేట్ వల్ల వస్తుంటది, కొంతమంది హెల్మెట్ పెట్టుకుంటూ వస్తుంటది. ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అది ఏదేమైనా కానీ, సో హెయిర్ లాస్ అవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, కొత్త హెయిర్ రాదు, గుర్తుపెట్టుకోండి. బట్ మొత్తం పోయింది వస్తుందా అంటే రాదు. వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారట, దానికి ప్రయోగాలు కూడా కొన్ని సప్లిమెంట్స్, కొన్ని ఆయిల్స్ తయారు చేసి మన వాటి నుంచి వాడి కొంతమంది జుట్టు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నేను ఆ ప్రయోగాలు అయితే ఎప్పుడు చూడలేదు, ఇవ్వలేదు. కానీ ఇక్కడ హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ లాస్ అవుతుంది అంటే, హెయిర్ స్కిన్ అండ్ నెయిల్ క్యాప్సిన్ అండ్ అలోవెరా, ఆమ్లా, స్పిరులినా, ఎష్యూర్ హెయిర్ ఆయిల్ అండ్ ప్రోటీన్ పౌడర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. హెయిర్ లాస్ అవుతున్న వాళ్ళకి ప్రోటీన్ పౌడర్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఇవ్వాల్సి ఉంటది. సో దాంతో పాటుగా ఎష్యూర్ హెయిర్ ఆయిల్ లో కూడా మనకు వచ్చేసి ఏమైనా డాండ్రఫ్ ఉన్నా, హెయిర్ ఫాలింగ్ బాగా అవుతున్నా, దాంట్లో ఎష్యూర్ హెయిర్ ఆయిల్ లో నీమ్ క్యాప్సిల్ 2, ఆమ్లా క్యాప్సిల్ 2 కాదు 4, ఆమ్లా క్యాప్సిల్ ఒక 4, అలోవెరా క్యాప్సిల్ ఒక 4, నోని క్యాప్సిల్ ఒక 4, గ్యానోడర్మా ఒక 4. ఇలా మీరు ఆ క్యాప్సిల్స్ మొత్తం ఓపెన్ చేసి ఆ పౌడర్ ని ఆ హెయిర్ ఆయిల్ లో వేసి ఒక 15 డేస్ పక్కన పెట్టిన తర్వాత రాసుకోండి. సో హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవుతుంటది, డాండ్రఫ్ తగ్గుతుంటది, హెయిర్ గ్రోత్ కూడా బాగుంటది, హెయిర్ కూడా కొంచెం సిల్కీగా బాగుంటది అనమాట. అర్థమవుతుందా? సో వండర్ఫుల్ రిజల్ట్ చూసాము ఆల్రెడీ, అది మేము కూడా వాడాము, మా మేడం వాడారు, అద్భుతమైన రిజల్ట్ అనేది ఉండింది. అండ్ మిగతా సప్లిమెంట్స్. సో ఓన్లీ హెయిర్ ఫాల్ అవుతుందంటే ఎష్యూర్ హెయిర్ ఆయిల్ షాంపూ ఇస్తే హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి.
సో ఎయిర్ ఫాలింగ్ అనేది అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. సో దాన్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి, కానీ జస్ట్ ఓన్లీ హెయిర్ ఆయిల్ ఇచ్చి షాంపూ ఇచ్చి ఎయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందంటే మాత్రం అవ్వదు. రైట్, ఖచ్చితంగా వాళ్ళకి కొన్ని పోషకాలు అనేది ఇవ్వాలి. ప్రోటీన్ పౌడర్ అని మస్ట్ అండ్ షుడ్ గా ఇవ్వవలసి ఉంటది. రైట్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి హెయిర్ అండ్ డాండ్రఫ్. అంటే మామూలుగా హెయిర్ అనేది ఉంటది, ఎక్కువ డాండ్రఫ్ ఉంటది, డ్యామేజ్ అవుతుంది. సో వాళ్ళకి వచ్చేసి ఎందుకంటే డాండ్రఫ్ వచ్చిందంటే ఎక్కువగా హీట్ ఎక్కువగా అవుతుంటది, డ్రై అయిపోతుంటది హెడ్ అనేది. సో వాళ్ళు చూసుకున్నట్టయితే అలవీరా, ఆమ్లా, ఎష్యూరైర్ ఆయిల్ అండ్ ఎష్యూర్ డీప్ క్లీన్జింగ్ షాంపూ. ఎవరైతే డాండ్రఫ్ బాగా ఉంటుందో వాళ్ళు డీప్ క్లీన్జింగ్ షాంపూ వాడండి. అండ్ దాంతో పాటు ఎయిర్, స్కిన్ అండ్ నెయిల్. సింపుల్, ఎయిర్ ప్రాబ్లం ఉంది, స్కిన్ ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా ఈ క్యాప్సూల్ వాడాలి. ఇది గుర్తుపెట్టుకోండి, సజెస్ట్ చేయాలి, వాడాలి. అండ్ స్పిరులినా. సో స్పిరులినా అండ్ హెయిర్ స్పా. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎయిర్ స్పా వాడాలి. నాదే బెస్ట్ ఎగ్జాంపుల్. లాస్ట్ టైం చెప్పాను కదా, నిన్న షేర్ చేసుకున్నా కదా. సో నిద్ర లేకపోవడం వల్ల ఆర్గానిక్స్ ఏజ్ పెరిగిపోయి, సో నాకు చాలా వరకు ఇలా ఇలా అంటే ఎప్పుడు ఆల్మోస్ట్ జనవరి ఆర్ ఫిబ్రవరిలో అనుకుంటా ఈ ఇయరే, ఇలా అంటే ఇలా తెల్లగా పడిపోయేది, షర్ట్ మీద పడిపోయేది. అర్థమవుతుందా? ఎలా అంటే ఇలా దువ్వుతుందంటే ఇలా ఏదో పూలు రాలినట్టు అట్లా ఆ రకంగా ఉంది. ఎందుకంటే కారణం ఏంటి, నేను అప్పట్లో ఉదయం జూమ్ మీటింగ్, నైట్ జూమ్ మీటింగ్ చేసేది, ఫీల్డ్ వర్క్ చేసేది. నీ పడుకునేది 1 o'clock, లేచేది 4:30. డైలీ 4 hours, 4-5. ఒకసారి పీపీటీ ఉందంటే 3 o'clock దాకా పీపీటీ చేసుకొని ఇచ్చేది. అలా యావరేజ్ గా నేను పర్ డే పడుకుంది 3 hours, 6 months వరకు. 6 months నేను పడుకుంది యావరేజ్ గా 3 hours. ప్రాబ్లం వస్తుందా రాదా? వస్తుంది. సో దాని తర్వాత నేను తీసుకున్న కొన్ని సప్లిమెంట్స్, కొన్ని ఇటువంటి వాడిన తర్వాత సో ఇప్పుడు నాకు చాలా కంట్రోల్ అయిపోయింది. చెప్పాగా నా స్కోర్ 42 ఉన్నది. స్లీప్ స్కోర్ ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ 88. నిన్న చూసుకున్నట్టయితే 89 దాకా వచ్చింది. అర్థమవుతుందా? అండ్ నీమ్ అనేది ఆల్టర్నేట్. ఇంకొక విషయం చెప్తా మీకు, ఒకటి బెస్ట్ నేను వాడి ప్రయోగం చేసిన, మరి ఎంతమంది చేసినో తెలియదు. ఎవరికైతే డాండ్రఫ్ ఉంటుందో డీప్ క్లీన్జింగ్ షాంపూ వాడండి. దాంతో పాటుగా ఎయిర్ స్పా వారానికి ఒక రోజు చేయండి. దాంతో పాటు మన హెయిర్ ఆయిల్ ఏదైతుందో ఆ హెయిర్ ఆయిల్ లో నీమ్ క్యాప్సుల్ ఒక 4 వేసుకోండి. నీమ్ క్యాప్సుల్ ఒక 4 కానీ 6 కానీ వేసుకొని షేక్ చేసుకొని అది రాసుకోండి. ఎందుకంటే ఈ డాండ్రఫ్ చాలా త్వరగా కంట్రోల్ అవుతుంది. అర్థమవుతుందా? వండర్ఫుల్. నేనే బెస్ట్ ఎగ్జాంపుల్, నాదే. రైట్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నమాట. అండ్ దాంతో పాటు హ్యూమెన్స్ ఇమ్యూనిటీ ప్యాక్. టైం ఎంత అయింది? 9 అవుతుంది. ఓకే, 18. ఇంకా చాలా ఉన్నాయి. సో ఉమెన్స్ ఇమ్యూనిటీ ప్యాక్ నేను ఫాస్ట్ వెళ్ళిపోతా. సో స్క్రీన్ షాట్ తీసుకోండి, తర్వాత రాసుకోండి. ఓకే. ఉమెన్స్ ఇమ్యూనిటీ ప్యాక్ అంటే ఉమెన్స్ కోసం, మహిళల కోసం అన్నమాట. వాళ్ళ ఇమ్యూనిటీ పరంగా ఉండడానికి, ఇంకా వాళ్ళ బ్లడ్ పర్సంటేజ్ పెరగడానికి, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా ఉండే హార్మోనల్ బ్యాలెన్స్ అవ్వడానికి, సో వాళ్ళ కోసం. అండ్ అలాగే మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ రాకుండా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండకుండా ఉండడానికి ఈ ప్యాకేజ్ అన్నమాట. సో నోని, ఫోలిక్ అండ్ ఐరన్. ఫోలిక్ అండ్ ఐరన్ బ్లడ్ ని ఇంప్రూవ్ చేస్తుంది, కొలెస్ట్రాల్ ఇమ్యూనిటీని ఇస్తుంది, శతావర్ మ్యాక్స్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఇస్తుంది, అండ్ ఫ్లాక్స్ ఆయిల్ ఆల్సో మనకి పీరియడ్స్ అనేది రెగ్యులరేట్ చేస్తుంది అన్నమాట. సో ఈ సెట్ అనేది తీసుకోండి, అద్భుతమైన ప్రోడక్ట్. దీంతో పాటు రైస్ బ్రాన్ ఆయిల్ మస్ట్ అండ్ షుడ్, అండ్ సిఎండి ఫ్యామిలీకి రైస్ బ్రాన్ ఆయిల్ అండ్ సిఎండి అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఇవ్వాలా. అర్థమవుతుందా? రైట్. సో ఇది మనకి ఉమెన్స్ కోసం. రాసుకున్నారా? స్క్రీన్ షాట్ తీసుకున్నారా? అండ్ నెక్స్ట్ పీసీఓడి ప్రాబ్లం. సో ఇది మేజర్ గా చాలా మందికి ఉంటది, పీసీఓఎస్ ప్రాబ్లం ఉంటది. వాళ్ళు వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్, శతావరి మ్యాక్స్, ఆమ్లా, అలోవెరా, గ్యానోడర్మా. సో ఇక్కడ చూడండి, ఆమ్లా 2, అలోవెరా 2, గ్యానోడర్మా ఉదయం 2, మధ్యాహ్నం 2, సాయంత్రం 2. అర్థమవుతుందా? పీసీఓడి ప్రాబ్లం ఉన్నది వాళ్ళ కోసం అన్నమాట. సో పీసీఓడిలో చాలా సమస్యలు ఉంటాయి, వాటన్నిటికీ చెక్ పెట్టొచ్చు వీటితోటి. ఇది వచ్చేసి మన దాంట్లో కూడా చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వచ్చింది. రైట్. సో ఇది పీసీఓడి ప్రాబ్లం ఉన్న వారికి, ఆడవాళ్ళకి. సో ఫ్లాక్స్ ఆయిల్ అండ్ శతావరి మ్యాక్స్, ఆమ్లా అండ్ అలోవెరా, గ్యానోడర్మా. సింపుల్ గా చెప్పాలంటే ఇందాక చూపించినట్టు ఇవి వాడితే ఈ ప్రాబ్లమ్స్ రావు. ఫోలిక్ అండ్ ఐరన్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, శతావరి మ్యాక్స్ కానీ, ఫ్లాక్స్ ఆయిల్ కానీ రెగ్యులర్ గా తీసుకుంటే ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా చాలా అరికట్టవచ్చు. ముందు జాగ్రత్తగా మనం వాడుకున్నట్లయితే ఈ సమస్య అనేది రాదు. రైట్. అండ్ వెయిట్ లాస్. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి సో మన దగ్గర సపరేట్ గా ఉంటది. సో అది వచ్చేసి ఫస్ట్ మంత్ వచ్చేసి ఏమేం వాడాలంటే ఫుడ్ ప్యాచెస్ వేసుకోవాలి ఫస్ట్ మంత్ ఒకటి. రెండోది అలోవెరా,
మూడోది టాక్సిక్లిన్, నాలుగోది ఫ్లాక్స్ ఆయిల్. దీంతో పాటు రైస్ బ్రైన్ ఆయిల్ కూడా రెగ్యులర్ గా తీసుకోవాలి. ఈ వాడండి ఫస్ట్ మంత్, ఓకేనా. సో దీంతో పాటు వెస్ట్లిమ్ టీ కూడా తాగొచ్చు, ఫస్ట్ మంత్ నుంచి తాగొచ్చు. దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి వెస్ట్లిమ్ రేంజ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. దాంట్లో ఫైబర్, ఫస్ట్ మంత్ కూడా ఫైబర్, ఫ్లాక్స్ ఆయిల్ తీసేయండి, ఫైబర్ అండ్ అలాగే టాక్సిక్లిన్, అలోవెరా, ఫుడ్ ప్యాచెస్ అండ్ రైస్ బ్రైన్ ఆయిల్ మీరు వాడండి. అండ్ సెకండ్ మంత్ నుంచి మన వెస్ట్లిమ్ రేంజ్ ప్రొడక్ట్స్, వెస్ట్లిమ్ షేక్, వెస్ట్లిమ్ క్యాప్సిల్ అండ్ అలాగే వెస్ట్లిమ్ టీ, దాంతోపాటు ఫ్లాక్స్ ఆయిల్, రైస్ బ్రైన్ ఆయిల్, అలోవెరా కూడా, ఎందుకంటే హీట్ జనరేట్ అయినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి అలోవెరా అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. నేను స్టార్ట్ చేసిన బట్ స్కిప్ అవుతుంది, అది టైం టు టైం ఉండట్లేదు, ఫీల్డ్ వర్క్ వల్ల కొంచెం స్కిప్ అవుతుంది. కానీ గట్టిగా కంట్రోల్ చేసుకుంటే మాత్రం నేను చెప్తున్నా, ఈజీగా నేనైతే 6 kgs తగ్గుతా, ఈజీగా 1 month లో 6 kgs తగ్గుతా. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు నేను ఆల్మోస్ట్ చెప్పే కదా, సో 12 kgs తగ్గిన. సో అలాగే ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్స్ అనమాట వెయిట్ లాస్ కోసం. అది ఎలా ఏంటి అనేది ఆల్రెడీ మనకి పోస్టర్స్ ఉన్నాయి, అవి సీనియర్స్ దగ్గర ఉంటే ఎంత ఏంటి అనే అమౌంట్ కూడా ఉంటుంది, అది మీరు ఒకసారి తీసుకోండి. అండ్ అలాగే హార్ట్ రూలే నోని ఒకటి తీసుకోండి. దాంతో పాటుగా ముందు జాగ్రత్తగా ఏదైనా వాడవచ్చు. ఎలార్జినైన్ 1 నెల తీసుకోవచ్చు, కోయండెమ్ 1 నెల తీసుకోవచ్చు, ఫ్లాక్స్ ఆయిల్ 1 నెల తీసుకోవచ్చు, ప్రోకార్డ్ 1 నెల తీసుకోవచ్చు, క్రిల్ ఆయిల్ 1 నెల తీసుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ ఇప్పుడు లేదు. సో ఇలా ఆల్టర్నేట్ గా ముందు జాగ్రత్తగా హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే, సో మనము ఇందులో ఏదో ఒకటి రైస్ బ్రైన్ ఆయిల్ తో పాటుగా ఏదైనా ఒక క్యాప్సిల్ అనేది మనం వాడవలసి ఉంటది. వాడితే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. అర్థమవుతుందా? హార్ట్ ప్రాబ్లమ్స్ మీ దరిదాపుగా రాకుండా, మీ గుండె సేఫ్ గా ఉండాలంటే ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ ఖచ్చితంగా ఏదో ఒకటి మీరు రైస్ బ్రైన్ ఆయిల్ తో కలిపి వాడండి. అర్థమవుతుందా? వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఆల్మోస్ట్ 9 అయింది కాబట్టి ఈ రోజుకి ఇది చాలు. అండ్ రేపు దీని కంటిన్యూషన్ అనేది ఉంటది. అసిడిటీ ఇంకా చాలా ఉన్నాయి, సో కాబట్టి టైం అనేది ఎక్కువ పడుతుంది. కాబట్టి ఏదో చెప్పుకుంటూ వెళ్తే అయిపోతుంది, కాకపోతే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో టైం ఎక్కువ తీసుకోవడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు అయితే ఇది చాలు. సో హార్ట్ ప్రాబ్లమ్స్ వరకు రేపు ఒకసారి గుర్తుపెట్టుకోండి, నెంబర్ 21 వరకు అయిపోయింది. అండ్ నెక్స్ట్ రేపు మేబీ నేను హైదరాబాద్ లో ఉంటా, సో మేబీ వీలు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒకవేళ వీలు అవ్వితే ఇస్తా, వీలు కాలేదనుకుంటే మాత్రం ఎల్లుండి కంటిన్యూషన్ ఉంటది. ఓకేనా? ప్రెసెంట్ అయితే ఇప్పటి వరకు తీసుకోండి. అండ్ నెక్స్ట్ దీని కంటిన్యూషన్ రేపు లేకపోతే ఎల్లుండి అనేది ఉంటది. సంబంధం లేదంటున్నావు కదా, సరే సంబంధం లేదన్నా సరే నేను ఇప్పిస్తాను చెప్పిన కళ్యాణ్ లైఫ్కి వస్తాడు 2-3 రోజుల్లో ఫోన్ చేసి కస్టమర్కి ఫోన్ చేస్తాను నేను. మళ్ళీ వాడిని అడుగు మళ్ళీ ఒక మాట, అట్లా అంటున్నా నేను. చిన్నపిల్లలకైతే మాత్రం కొలెస్ట్రాల్ తీసుకున్నా నేను, లేకపోతే అంజి కోతుంటే అంజి 1500 ఇచ్చాడు. ఈరోజు పెళ్ళి రమ్మని చెప్పిండు, అట్లా కూడా ఏజ్ మీద పడింది, వాళ్ళకి ఇమ్యూనిటీ డెవలప్మెంట్ కావాలి, నాకు ఇక్కడ ఊర్లో ఉంటుందని చెప్పి వచ్చినా నేను. వాళ్ళు తీసుకున్నా కానీ బాడీ అబ్జర్వేషన్ చేయదు, సెల్స్ అబ్జర్వ్ చేయదు. అంతేలే బా, ఇంకా ఇది కూడా చూడకపోతే ఎట్లా ఇంకా దానికి కూడా. కాంబయాటిక్స్ ఆమ్లా ఇవి వాడినట్లయితే సో వాళ్ళు నువ్వు 10,000-20,000 ఇస్తున్నావు అవా నాకు నిజంగా. నువ్వు అదే మాట మొన్ననే మాట్లాడింటే చెప్తుండే ఇప్పిస్తుండే ఎట్లా చేసి. కాల్షియం, ప్రోటీన్ పౌడర్. నువ్వు పొద్దుగాల కూడా అడిగినా కదా బాబా 10,000 ఇస్తావా బాబా అంటే ఇస్తా అని చెప్పినాడు వాడ. వాళ్ళు ఏజ్డ్ ఉన్నారు, ఫైనాన్షియల్ గా సరే నేనే ఇప్పిస్తా అని చెప్తున్నా, అట్లా కూడా అట్లీస్ట్ ఈ 2-3 రోజుల్లో ఇప్పిస్తా అని చెప్తున్నాను. సో బయట ఏమి వాడాల, ఆయన రాశాడు కాల్షియం రాశాడు, ఇంకా ప్రోటీన్ పౌడర్, కాల్షియం, కొలాజిన్, అప్పుడప్పుడు స్పిల్ అయినా కూడా తక్కువ, స్పిల్ అయినా చాలా తక్కువ, కానీ కాల్షియం అనేది వాటర్ లో కలిపించారు. ప్రోకార్డ్ అనేది హార్ట్ హెల్త్ లో ఉంటుంది బాగా. హార్ట్ తో ఎలాంటి ప్రాబ్లమ్స్, బీపీని బ్యాలెన్స్ చేస్తుంది, ఐబీపీ కానీ లో బీపీ కానీ బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ దాంతో పాటుగా చూసుకున్నట్టయితే మనకి గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా, అంటే న్యూట్రియంట్స్ ప్రోకార్డ్ ఉన్నాయి కాబట్టి ఫ్లాక్స్ అనేది సీట్ వస్తారు. కూడా సజెస్ట్ చేయొచ్చు, సో ఫుడ్ ప్యాచెస్ కూడా సజెస్ట్ చేయొచ్చు. ఇంకో విషయం చెప్పుకున్నా, ఈ రెండింటి ఏదో ఉంటుంది, సిల్బర్తాన్ కానీ బ్లాక్ సాండ్, రెండు కూడా అవసరం లేదు. ఒకటి సిల్బర్తాన్ లేదా బ్లాక్ సాండ్, ఏదన్నా ఒకటి సజెస్ట్
సజెస్ట్ చేయండి. ప్రతి ఒక్కరికి రైస్ బ్రాన్ ఆయిల్ అనేది సజెస్ట్ చేయండి. అండ్ బ్లడ్ ప్యూరిఫికేషన్, చాలా మందికి బ్లడ్ ఎలర్జీ ఉంటుంది, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి వచ్చేసి ఓన్లీ నీము అలోవెరా జ్ఞానధర్మ రిప్లేస్మెంట్ కాన్సెప్ట్ అది వాడాలి. అన్ని వాడాలి. ఒక జ్ఞానధర్మ లేకపోతే జ్ఞానధర్మ లేకపోతే పర్ఫెక్ట్ వాడచ్చు. సో ఇక్కడ మాత్రం ఫిల్టర్స్ ఫస్ట్ చేసిన తర్వాత 5 డేస్కి అప్పుడు నూనె నీటిలో అలోవెరా జ్ఞానధర్మ టాక్సిక్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా ఇది బ్లడ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్. ఓకే, కొంతమందికి ఉన్నారు వాళ్ళకి మంచి రిజల్ట్ కూడా వచ్చింది. నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను, సో మంచి రిజల్ట్ అనేది చూసాను. చాలా మంది కూడా మన దాంట్లో ఇచ్చుంటారు, రైట్. అండ్ తర్వాత ఎనీమియా. సో ఎనీమియా అంటే మనకు వచ్చేసి చూసుకున్నట్టయితే బ్లడ్ తక్కువ ఉంటుంది, బ్లడ్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. సో దానికి స్పిరులినా, ఫోలిక్ ఐరన్ కాంబినేషన్, దాంట్లో ఆమ్ల కొలెస్ట్రాల్ అనేది సపోర్ట్ అనమాట. సో ఈ 1, 2, 3 ఈ 3 కొలెస్ట్రాల్ అనేది ఒక సపోర్ట్. సో ఫోలిక్ ఐరన్, స్పిరులినా, ఆమ్ల ఇవి అవ్వచ్చు. అలాగే మనకి బ్లడ్ పర్సెంటేజ్ పెరుగుతుంది, క్రాంబులి వాటర్ బ్లడ్ పర్సెంటేజ్ పెరుగుతుంది. సో కానీ ఇక్కడ మనకి సెట్ వాడాలంటే ఫోలిక్ ఐరన్, ఆమ్ల అండ్ స్పిరులినా, అండ్ దాంతోపాటు కొలెస్ట్రాల్ అనేది సో సపోర్ట్ అనమాట. ఈ 3 ప్లస్ 4 తీసుకున్నట్టయితే మనకి బ్లడ్ హెచ్బి పర్సెంటేజ్ పెరుగుతుంది, రైట్. అండ్ వైరల్ ఫీవర్, నిన్న ఆల్రెడీ చెప్పిన వైరల్ ఫీవర్స్ ఏమైనా వస్తే సో దాంట్లో ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవడం కోసం, అండ్ అలాగే ఇంకా కొన్ని రకాల న్యూట్రియంట్స్ ఇవ్వడం కోసం. ఇంకా వైరల్ ఫీవర్స్ వచ్చినాక చాలా నీరసంగా ఉంటుంది, మజిల్ పెయిన్స్ ఉంటాయి, జాయింట్ పెయిన్స్ ఉంటాయి, అర్థమవుతుందా. సో బ్రీతింగ్ తీసుకోవడం ప్రాబ్లమ్ ఉంటుంది. సో కాబట్టి దానికి రెస్పోకేర్, కొలెస్ట్రాల్, నీము, పర్సెంటేజ్ ఇవ్వాలి. ఓకే, సో ఇది 5 సప్లిమెంట్స్. ఈ వాటర్ ఏంటంటే మన వైరల్, అందుకనే మనం ఏంటంటే ముందు రాకముందే రెస్పోకేర్ ఒక 3 months నేను 30 months సీ చెప్తాను. అండ్ తులసి డ్రాప్స్ మాత్రం ఎవ్రీడే ఉండాలి చెప్తున్నా. ఇది డైలీ లైఫ్లో తీసుకోండి. మన వాటర్లో తీసుకుంటున్నామో అలాగే తులసి కూడా అలాగే తీసుకోండి. తులసి డ్రాప్స్ అనేది సో చాలా వైరల్ వస్తుంది, పక్కన ఇన్ఫెక్షన్ చాలా చేస్తుంది. సో బెస్ట్ ప్రొడక్ట్స్ అనేది. అండ్ దాని తర్వాత చూసుకున్నట్టయితే స్పైనల్ కార్డ్ స్పాండిలైటిస్ అంటే ఇక్కడ సైలెన్స్ అంటే మెడ నొప్పి ఉంటుంది చూసారా, మెడ నొప్పి కానీ వెన్నుపూస నొప్పి కానీ, బ్యాక్ పెయిన్ కావచ్చు, అండ్ అలాగే మెడ నొప్పి కావచ్చు. సో వాళ్ళకి వచ్చేసి ఎలాంటిగా నోని కాల్షియం ప్లాక్సైన్ అలవేరా పుట్టుకోవాలి. సో మనకి బెస్ట్ రిజల్ట్ అనమాట. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఇచ్చాను, బెస్ట్ రిజల్ట్ అనేది వచ్చింది. స్పీడ్ వెళ్తున్నారు కదా, క్యాప్ చేస్తున్నారు కదా, గ్యాస్ట్రిక్ సమస్య వెళ్తున్నాను లేదు కదా, నోట్ చేసుకుంటారు కానీ స్క్రీన్ షాట్ అయితే ఏం వెళ్తాం, స్పీడ్ ఏం లేదు, నార్మల్గా వెళ్తున్నాను. ఎందుకంటే అది మొత్తం కవర్ అవ్వాలంటే అది చేయాలి కదా. ఓకే, సో ఇది వచ్చేసి చాలా మందికి నిద్ర పట్టట్లేదు, నిద్ర సరిపోవట్లేదు అనమాట. స్పిరులినా, జ్ఞానధర్మ, అండ్ అలాగే ఫ్లాక్సైన్, కొలెజన్ క్యూటన్, మెటామైన్ లేదు, అండ్ బాడీ పాలిష్ అంటే అది ఒక మన ఇది ఏమంటారు ఫేస్ వాష్ లాగా బాడీ పాలిష్ ఉంటుంది. అది పెట్టుకొని మసాజ్ చేసుకొని నిద్ర వస్తుంది అని అంటాం, రైట్. అలాగే ఇంతకుముందు మనకి మెలటోనిన్ ఓరల్ స్ప్రే వచ్చింది. మెలటోనిన్ ఓరల్ స్ప్రే వాళ్ళకి అది మొత్తం ఫోటోస్ సో మనకి నిద్రపోవడానికి 16 GB ఉంటుంది. మెలటోనిన్ అనే ఒక ఎంజైమ్ అనమాట. సో అది ఉంటుంది, అది డెవలప్ అయితేనే మనం చాలా మంది చెప్తుంటారు కదా, అదే చేసిన ఇది చేసిన అనుకుంటారు ఆన్లైన్లో మొబైల్ చూడద్దు, టీవీ చూడద్దు, ఏం తెలియజేయాలి. అది డెవలప్ అవ్వదు. ఎప్పుడైతే మన బాడీలో మెలటోనిన్ డెవలప్ అవుతుందో అప్పుడే మనం వెళ్ళిపోతాం. సో అలాగే మెలటోనిన్ ఓరల్ స్ప్రే అదేం చేస్తుంటే పడుకున్న మెలటోనిన్ లేకుండా నిద్ర లేపుతుంది. నిద్ర లేస్తేనే అవతల నిద్రపోతాడు కాబట్టి నువ్వు లే అని చెప్పేసి
దాన్ని ఉత్పత్తి చేస్తారు. అప్పుడు నువ్వు ఏదో నువ్వు గుడ్ న్యూస్ ఏంటంటే, బ్యాడ్ న్యూస్ ఏంటంటే లాస్ట్ 6 months నుంచి మెంటల్ వస్తే లేదు మార్కెట్లో. అండ్ ఇప్పుడు ప్రజెంట్ స్విట్జర్లాండ్ వాళ్ళు అనౌన్స్ చేశారు, త్వరలో మెలటోనిన్ ఓరల్ స్ప్రే రాబోతుంది. మెలటోనిన్ ఓరల్ స్ప్రే మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఎందుకంటే చాలా మంది ఫేవరెట్, ఇది నా ఫేవరెట్ కూడా. అది ఉన్నప్పుడు ఎంత 9 గంటలు పడుతున్నా, 4 గంటలు పడుతున్నా దాని మార్నింగ్ చాలా ఒకసారి తీసి పెట్టి కాడు సరిగా. మళ్ళీ ఇప్పుడు ఉదయం రూపాయలు ఎంత? వాళ్ళ రీఎంట్రీ ఇస్తుంది. సో ఇక్కడ కూడా ఉదయం రూపాయలు ఎంత? అయింది. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్స్. ఏందది? ఇక్కడ స్టెరిలైనా అవసరం లేదు. కొంచెం సూపర్. అండ్ ఫుడ్ ప్యాచెస్ అనేది ఒకసారి ఒక నెల పంపించిన ఫోన్ అనే సరిపోతుంది. అండ్ అదే నెక్స్ట్ కార్డు. చూసుకున్నట్టయితే క్యాన్సర్. సో క్యాన్సర్ లో కూడా చాలా రకాలు ఉంటాయి. అది ఏ క్యాన్సర్ కొంచెం అయినా వెనక పడతాయి. సో దాన్ని కంప్లీట్ గా నయం చేయడం కాదు, సపోర్ట్ అవుతుంది. అంటే క్యాన్సర్ కారకాన్ని తగ్గిస్తుంది. చాలా వరకు తగ్గిస్తుంది. కొంతమంది క్యూర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. క్యాన్సర్ నుంచి క్యూర్ అయిన వాళ్ళు, బ్లడ్ క్యాన్సర్ కావచ్చు, కోల్డ్ క్యాన్సర్ కావచ్చు, కొంతమంది లంగ్స్ క్యాన్సర్ కావచ్చు. ఇలా కొంతమంది క్యాన్సర్ నుంచి వేసే సప్లిమెంట్స్ ద్వారా అండ్ మెడిసిన్. ఇవి ఖచ్చితంగా క్యాన్సర్ ఉన్న వాళ్ళు కానీ, కొన్ని సోరియాసిస్ కానీ, పక్షవాతం కానీ, థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, ఇట్లాంటివి ఎవరైతే ఉన్నారో, బీపీ కానీ, బయటగా మెడిసిన్స్ వాడితే ఇవి వాడాలి. మెడిసిన్స్ స్టాప్ చేయకూడదు. మెడిసిన్స్ వాడుతూ ఇవి వాడాలి. అది స్టాప్ చేస్తే రిజల్ట్ అనేది రాదు. ఇక్కడ క్యాన్సర్ కోసం వచ్చేసి బెస్ట్ గా ఇక్కడ ఒక 3 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. నోని, గ్యానోడర్మా, కర్పెంటస్. ఈ 3 బెస్ట్ అన్నమాట. హై చేస్తారు క్యాన్సర్ కారకాల పాప కొడుకు తీసుకో. అలాగే డెవలప్ అయ్యే ప్రొడక్ట్స్ ఇస్తాం. దాంతో పాటు బిల్లు చేసిన. సో ఇదేంటంటే ఆయుష్ని పెంచుతుంది. క్యాన్సర్ ఉన్న వాళ్ళకి చాలా ఇమ్యూనిటీ పడిపోతూ ఉంటారు. ఆ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటూ వాళ్ళకి కొంచెం ఆయుష్ని లైఫ్ స్టైల్ అనేది పెంచుతూ ఉంటుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ సబ్స్టిట్యూట్. అండ్ వెరికోస్ వెయిన్స్, అనారోగ్య స్థిరలు అంటారు. సో ఎట్లా అంటే మనం ఎరకైన పిక్కల నుంచి ఈ మోకాల్లో కూడా వెనకాల సో నరాలు ఉద్దిపోయి గ్రీన్ కలర్ లో, బ్లూ కలర్ లో కనిపిస్తూ ఉంటాయి. దానినే వెరికోస్ వెయిన్స్ అంటారు. అనారోగ్య స్థిరలు. దాంట్లో ఏంటంటే చెడు రక్తం ఉంటుంది అనమాట. ఆ చెడు రక్తం చాలా మంది ఆపరేషన్ చేసి ఇంజక్షన్స్ నుంచి తప్పొచ్చి రక్తాన్ని తీస్తూ ఉంటారు. రైట్. కానీ మన దాంట్లో కూడా వండర్ఫుల్ రిజల్ట్ ఉంటాయి వెరికోస్ వెయిన్స్ కి. నాకు తెలిసి 2 రిజల్ట్ చెప్తా. నేను డైరెక్ట్ గా చూసింది ఒకటి వచ్చేసి మన టీంలో వెంకటేశ్వర గారు. సో తనకి వెరికోస్ వెయిన్స్ దాంట్లో బయటకు వచ్చారు. ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఎప్పుడు నుంచొని ఆ సమస్య వచ్చి వ్యక్తుల్లో వాళ్ళకి వస్తూ ఉంటారు అనమాట. 2 లెవెల్తో ఒక మేడంకి, కవిత మేడంకి. సో వెరికోస్ స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయిన సెకండ్ అండ్ థర్డ్ అని అబ్జర్వ్ చేసి సో మన దగ్గర ఉన్న హెలారిసిన్ అండ్ మన దగ్గర ఉన్న కిల్లాయిల్ అండ్ ఫ్రాక్చర్ ఆఫ్ వాడుతూ ఉంటారు. అండ్ ఫుడ్ ప్యాచెస్ వాడిన మళ్ళీ ఇప్పటి వరకు ఆ వెరికోస్ లేదు. ఒక 15 days రెగ్యులర్ గా వాడినాం. అలాగే సయాటికా కూడా ఒక పక్క లాగుతూ ఉంటుంది. తనకు కూడా వచ్చింది సయాటికా కూడా అటాక్ అయ్యి సప్లిమెంట్స్ ఇచ్చిన మనకి ఇప్పటివరకు లేదు. అంటే ఏంటంటే ఫస్ట్ స్టేజ్ లో గుర్తిస్తే రిజల్ట్ అంటే రికవరీ చాలా త్వరగా రికవర్ చేయలేదు. ముదిరిపోయిన తర్వాత ఎవరేమి చేయలేదు. ఎవరు కాదు, మా మేడంకి, కవిత మేడంకి ఈ 2 నేను దగ్గరుండి నేను చేసిన ట్రీట్మెంట్. అర్థమవుతుందా? సో ఇవి వెరికోస్ వెయిన్స్ ఒక బెస్ట్ సప్లిమెంట్స్ అనమాట. ఎలాజిన్ అండ్ నోని, ప్లాస్టైడ్, వైటల్ కాంప్లెక్స్, అండ్ ఫుడ్ ప్యాచెస్. అండ్ చికెన్ పాక్స్. సో చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళకి కూడా సపోర్టెడ్ గా సో మనం ఇంటి దగ్గర చేస్తాం. సో ఇక్కడ కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ పెరగడానికి, ఒంట్లో ఉన్న ఆ బ్యాక్టీరియా లేకపోతే ఆ వేడి తగ్గడానికి, ఇమ్యూనిటీ పెరగడానికి. సో వాటి కోసం నోని, అలాగే స్పిరులినా అండ్ ఫుడ్ ప్యాచెస్ అండ్ ఐరన్ స్కిన్నింగ్ ఏం చేస్తుంది. ఎందుకంటే స్కిన్ రిలేటెడ్ ఇష్యూ వస్తుంది. అండ్ సీ బస్తా ఇమ్యూనిటీ ఇస్తుంది అనమాట. దాంతోపాటు న్యూట్రియన్స్ ఇస్తుంది. ఇది సజెస్ట్ చేయవచ్చు. నేనైతే చెప్తున్నా, మా ఇంట్లో ఆల్మోస్ట్ అందరికి వచ్చి ఎవరు మెడిసిన్స్ వాడాలి. అర్థమవుతుందా? సో లాస్ట్ టైం ఇంటికి గృహ ప్రవేశానికి ఒక 1 month ముందు అందరికీ ఇదే ప్రాబ్లం. అర్థమైందా? నాకు, పాపకి ఒకరి తర్వాత ఒకరు. కానీ అందరూ
సప్లిమెంట్స్, అందరూ సప్లిమెంట్స్ వాడాము. చాలా రికవరీ అవ్వడం జరిగింది. నెక్స్ట్ చిల్డ్రన్స్ ఇమ్యూనిటీ ప్యాక్, పిల్లలకి ఇమ్యూనిటీ ప్యాక్ అన్నమాట. ఉదాహరణ చెప్పాను ఆల్రెడీ. పిల్లల కొలెస్ట్రాల్, ఇండిగో అండ్ గమ్మిస్, మల్టీ విటమిన్ గమ్మిస్ ఇది యాడ్ చేయండి. దాంతోపాటు మన దగ్గర సీఎం కూడా వాళ్ళకి 7 years వాళ్ళకి సో రెగ్యులర్గా అయితే పిల్లల కొలెస్ట్రాల్, ఇండిగో న్యూట్రిషన్ పౌడర్, దాంతోపాటు మల్టీ విటమిన్ గమ్మిస్, మల్టీ విటమిన్ గమ్మిస్. మీ పేరు చూడండి ఇలా ఉంటుంది, మల్టీ విటా మిన్ అని ఉంటుంది, విటా ప్లస్ మిన్ అని ఉంటుంది. అంటే విటమిన్స్ ఉంటాయి, దాంట్లో మినరల్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 9 అనుకుంటా, 9 12 ఉంటాయి. సో అది వాళ్ళ పిల్లలకి చాలా ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది. కాబట్టి మీ ఇంట్లో ఉన్న పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా స్పిరులినా, కొలెస్ట్రాల్, ఇండిగో, ప్రోటీన్ పౌడర్, దాంతోపాటు మల్టీ విటమిన్ గమ్మిస్ ఇవ్వండి. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, చాలా హెల్తీగా ఉంటారు. దాంతోపాటు ఇంకోటి చెప్తారు, తులసి డ్రాప్స్. ఇది మాత్రం ఎవరు కూడా పట్టుకొచ్చి ఎవరు కూడా మిస్ చేయవచ్చు. ఇవి మన పిల్లలకి, కుటుంబానికి, పిల్లలకని కాదు కుటుంబానికి. సో మనం కూడా ఇక్కడ కొలెస్ట్రాల్ తీసుకోవచ్చు, తులసి డ్రాప్ తీసుకోవచ్చు, విటమిన్ టాబ్లెట్స్ కూడా తీసుకోవచ్చు, ఇండిగో ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అర్థమవుతుందా? ఇది పిల్లల కోసం ఒక ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి పెంచే. చాలా మంది పిల్లలు చూడండి, తరచుగా వాళ్ళు రెగ్యులర్ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, ఫీవర్స్ అటాక్ అవుతూ ఉంటాయి, దగ్గరలు వస్తూ ఉంటుంది, ఎక్కువగా ఫీవర్స్ అటాక్ అవుతూ ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం వల్ల. అండ్ మెన్స్ ఇమ్యూనిటీ ప్యాక్, ఇది మెన్స్ కోసం, మగవాళ్ళ కోసం. స్పిరులినా, నోని, కొలెస్ట్రాల్, ప్రోటీన్ పౌడర్ అండ్ సీ బక్టార్. స్పిరులినా, నోని, కొలెస్ట్రాల్, ప్రోటీన్ పౌడర్ అండ్ సీ బక్టార్. అర్థమవుతుందా సార్? మరి ఇది లేకపోతే ఇంకేమైనా ఉన్నా ఇమ్యూనిటీ పరంగా అయితే ఆమ్లా ఇమ్యూనిటీ ఇస్తారు, ఆమ్లా నోని ఇమ్యూనిటీ, అలోవేరా కూడా ఇమ్యూనిటీ ఇస్తారు. అర్థమవుతుందా? ఇమ్యూనిటీ ప్యాక్ లోనే ఉంటాయి అన్నమాట అది కూడా. సో మేజర్గా ఇవి వాడటం వల్ల నెక్స్ట్ ఇమ్యూనిటీ ప్యాక్ అనేది ఇమ్యూనిటీ. అలాగే ఫిట్స్ వస్తుంటాయి కదా, వాళ్ళ కోసం అనమాట. ఎలార్జినైన్, ఫ్లాక్స్ ఆయిల్, గ్యారోడర్మా, వైటల్ కాంప్లెక్స్, మెటామైన్ జెల్, కోయిన్ ఫీచర్. ఇద్దరికి ఇచ్చినాం, ఇద్దరికి రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ చూస్తాం. కాబట్టి ఇక్కడ బయట మెడిసిన్ కంటిన్యూ చేయాలి ఖచ్చితంగా. బయట మెడికేషన్ ఏదైతే మెడిసిన్ ఉన్నాయో అది ఖచ్చితంగా యూజ్ చేయాలి, ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు, మెడిసిన్స్ అనేది వాడాలి ఫిట్స్ కోసం. ఇంకొకటి ఏంటంటే, ఇది కూడా హెవీగా ఉంటే మాత్రం సజెస్ట్ చేయకండి. ఎప్పుడో ఒకసారి వస్తున్నది, నెలకు ఒకసారి, నెలకు ఒకసారి, అప్పుడప్పుడు వస్తుంది. కానీ కొంతమందికి రెగ్యులర్గా వస్తుంది. అటువంటి వాళ్ళకి చాలా క్రిటికల్ కండిషన్, దయచేసి చెప్తున్నా, క్రిటికల్ ఇల్నెస్ ఉన్న వాళ్ళని మాత్రం ఎటుకలతో సజెస్ట్ చేయకండి. ఐసీయూలో తీసుకొచ్చి నేను లేపుతా, బాగా చేస్తా, సో అని చెప్పి చెప్పడం, బాగా సివియర్గా ఉన్న మాట్లాడడం, బాగా చేస్తా అంటే కాదు. ఏంటంటే వాళ్ళకి అసలు టచ్ కూడా చేయదు. ఎందుకంటే ఏదన్నా కర్మగా ఏదైనా జరిగినా, అదే ఎన్ని సంవత్సరాల నుంచి మా కళ్ళ ముందు మంట మీద ఉన్న కదా, నీళ్ళు వాడిన తర్వాతనే చచ్చిందనే దానికి కూడా వస్తుంది. అర్థమవుతుందా? సో కాబట్టి అది కూడా సీరియస్ సలహాలతో, ఇతర వాటికి సీరియస్ సలహాలు తీసుకోండి. అలాగే ట్యూమర్స్, సో డాక్టర్ కలుపులు ఏవైతే ఉన్నాయో వాటికి, సో స్పిరులినా, కల్చర్, గ్యారోడర్మా, అలోవేరా, ఆమ్లా, ఫ్లాక్స్ ఆయిల్, ట్యూమర్స్ అనమాట. సో ఆ ట్యూమర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ మధ్య కాలంలో కూడా ఎవరికి లంగ్స్ పైన ట్యూమర్ వచ్చింది, సో వాళ్ళకు కూడా రికవర్ అయినట్టు తెలిసింది. అర్థమవుతుందా? సో అలాగే తంతులు కూడా ఉంటాయి, తంతులు ఉన్న వాళ్ళకి కూడా ఫ్యాట్ బాల్స్ అంటారు, కొవ్వు తంతులు అంటారు. సో వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. సో మేజర్ వాటిలో ఉండాల్సింది ఏంటంటే ఈ 3 ప్రొడక్ట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఫ్లాక్స్ ఆయిల్, గ్యారోడర్మా, కల్చర్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ దాంతోపాటు మిగతా ఏంటంటే ఆల్టర్నేటివ్గా యూజ్ చేస్తామండి. అండ్ రైస్ బ్రాండ్ అనేది కూడా మంచిగా సపోర్ట్ చేస్తుంది, రైస్ బ్రాండ్ అనేది కూడా బాగా సపోర్ట్ అనేది చేస్తుంది. అండ్ తర్వాత మెమరీ లాస్, గుర్తున్నట్లేదు, మెమరీ లాస్ అవుతుంది అంటే వాళ్ళ దగ్గర మెమరీ లాస్ అవ్వడానికి కూడా చాలా ఉంటాయి ప్రాబ్లమ్స్, చాలా కారణాలు ఉంటాయి. ఏమైనా కానీ మెమరీని సో కొంచెం స్ట్రాంగ్గా, ఎంత ఇది ఉన్నా కానీ కొంచెం మెమరీ గుర్తుండేటట్టుగా మన దగ్గర స్పిరులినా, ఎలార్జినైన్, మెటామైన్ లేదు, సో ఫ్లాక్స్ ఆయిల్, ఆమ్లా ఇవి వాడటం ద్వారా. అలాగే దాంతోపాటు పిల్లు కూడా బాగా మెమరీ ఇది బాగా ఇచ్చేస్తుంది అనమాట. దాంతోపాటుగా కొన్ని ప్రొడక్ట్స్ వచ్చినాయి, అవి
అది కూడా ఇక్కడ మనం సజెస్ట్ చేయొచ్చు. ఉన్న ప్లేస్ లో కూడా ఇక్కడ విటమిన్ డి యాడ్ చేయొచ్చు. అట్లా యాక్టివ్గా ఉంటుంది. సో అదేం ఫుడ్ నేను చెప్తాను ఏం వాడాలి. అండ్ అలాగే లివర్ హెల్త్. సో లివర్ హెల్త్, బట్ లివర్ హెల్త్ ఇవన్నీ వాడాలా సార్ అంటే ఖచ్చితంగా వాడాలి. ఎందుకంటే మన బాడీలో ఈ లివర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లివర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ లివర్ అనేది ప్రాబ్లం వచ్చిందంటే మా వాడు మా బ్రెయిన్ తీసుకొచ్చి ఇచ్చారు చూడండి. ఇవి మేము వాడేది, ఇది వాడుతున్నాం చూడండి. విటమిన్ డి అండ్ విటమిన్ సి, ఇది మల్టీ విటమిన్ అర్థమవుతున్నాయి. B12 ఇట్లా 3 మల్టీ విటమిన్ అయిపోయింది. ఇలా మేము వాడుతుంటాం అప్పుడప్పుడు జస్ట్ స్ప్రే అలా 4 స్ప్రే చేసుకోవడం. యాక్చువల్ నా కార్లో లేదు ఇంతకుముందు. జస్ట్ డైలీ 1 or 2 స్ప్రేస్ అంటే 3 స్ప్రేస్ అంటే జస్ట్ 4 స్ప్రే చేసుకోవడం. చాలా స్పీడ్గా 90% అబ్జర్వ్ చేసుకుంటారు. 90% బాడీకి అబ్జర్వ్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ సి విటమిన్ బాడీకి అబ్జర్వ్ కావాలంటే క్యాప్సూల్ రూపంలో తీసుకుంటే 35% అబ్జర్వ్ అవుతుంది. కానీ అదే సబ్లింగ్వల్ తీసుకుంటే 90% అబ్జర్వ్ అవుతుంది. అందుకని త్వరగా రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ లివర్ హెల్త్ కూడా, సో లివర్ ప్రాబ్లం వచ్చింది, ఫ్యాటీ లివర్ వచ్చింది అంటే ఇవన్నీ వాడవలసి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు తీసుకోండి ఆమ్లా, టాక్సిక్, లివర్ హెల్త్. అందుకనే మన లివర్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా లివర్ హెల్త్ అంటే తగ్గుతుంది. రెండు వాడండి, లివర్ సమస్యలు రావు. అర్థమవుతుందా? లివర్ సమస్య అనేది రావు. మనకు తెలియదు లివర్ ప్రాబ్లం ఉందో మనం తెలుసా. ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ మసాలా పడ్డప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది అప్పుడు ఏ ప్రాబ్లం వచ్చింది. కానీ మన ఊళ్ళో తెలియదు. కానీ మనం ఇవి ఎవరైనా వాడచ్చు జాగ్రత్తగా. సో ఇవి మనం వాడవచ్చు. అండ్ స్టమక్ అల్సర్స్, సో కడుపులో పుండ్లు ఉంటాయి, అల్సర్స్. సో వాళ్ళ కోసం కాంపాడిక్స్, అలవేరా అండ్ ప్రోటీన్ పౌడర్. సో ఈ వాడటం వల్ల ఏమైతే అల్సర్స్ తగ్గుతాయి. అల్సర్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. చాలా మందికి ఉంటుంది ఇది అల్సర్. గ్యాస్ట్రిక్ కూడా కొంతమందికి కడుపు ఉబ్బరం, కడుపులో పెయిన్ రావడం, పంట రావడం, ఏదైనా తినడంగా టైట్ అవ్వడం, ఇలా ఉంటాయి. అది అల్సర్ వల్ల కూడా వస్తూ ఉంటాయి. అర్థమవుతుంది? ఈ మాసంలో అవుతూ ఉంటాయి. సో అట్లా స్టమక్ అల్సర్స్ వాటికి ఇది సప్లిమెంట్స్ అన్నమాట. అండ్ ప్రెగ్నెన్సీ, బిఫోర్ ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెన్సీ అందాలి అంటే వాళ్ళకి వచ్చేసి ఎలాజినైన్, నోని, స్పిరులినా, సదావరినాక్స్, పోలికండైరన్, పిల్లాయిన్, గ్యాలడర్మా, ప్రోటీన్ పౌడర్ ఇవన్నీ వాడాలి. ఇక్కడ చూడండి ఎలాజినైన్ అంటే ఆల్టర్నేట్ వాడి ఒక రోజు వాడేది, ఒక రోజు వదిలేయాలి. అండ్ మిగతా అనేది ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే మనం మెన్షన్ చేసామో అలా తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ అందడానికి ఓకేనా? రైట్. ఇవి వాళ్ళ కోసం స్క్రీన్ టైం తీసుకోండి. ఓకే. అండ్ తర్వాత ప్రెగ్నెన్సీ అందిన తర్వాత ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ప్రోటీన్ పౌడర్, ఫోలిక్ ఐరన్, కాల్షియం. ప్రోటీన్ పౌడర్ ఇప్పుడు డాక్టర్ ఇచ్చే దాంట్లో కూడా ఇవి ఉంటాయి. కాల్షియం, ఫోలిక్ ఐరన్ ఖచ్చితంగా ఉంటాయి. రైట్. ప్రెగ్నెన్సీ అందిన తర్వాత ఈ 3 వాడచ్చు. ప్రోటీన్ పౌడర్ ఎంత మోతాదు కూడా అంతే వాడాలి, ఎక్కువ వాడాలి, హీట్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో కాబట్టి మెన్షన్ చేసిన విధంగానే తీసుకోవాలి. 1 స్పూన్ అయితే 1 స్పూన్, 2 స్పూన్ అయితే స్పూన్, ఒక పూట అయితే ఒక పూట, 2 పూట అయితే అంతేగాని ఎక్కువగా తీసుకోకూడదు. రైట్. ఫోలిక్ ఐరన్ బ్లడ్ ప్రివెంట్ చేస్తుంది, కాల్షియం కూడా వాళ్ళకి బోన్స్ యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఇది మనకి సప్లిమెంట్స్ 50 అవుతుంది. నెక్స్ట్ దీంట్లో జనరల్ గైడెన్స్ ఫర్ సప్లిమెంట్స్ యూసేజ్. సో ఇక్కడ కొన్ని గైడెన్స్ ఏంటి అంటే ఎవరైనా ఏదైనా మెడిసిన్స్ వాడాలన్నా, సో అలోపతి మెడిసిన్స్ వాడచ్చు, ఏదైనా జబ్బుకి ఏదైనా వాడుతున్నా. అర్థమవుతుందా? సో మీరు వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడేటప్పుడు థైరాయిడ్ కావచ్చు కొన్ని కంట్రోల్ అవ్వచ్చు. అర్థమవుతుందా? సో ఖచ్చితంగా వాళ్ళు సో మెడిసిన్స్ వాడవలసి ఉంటుంది. అండ్ అలాగే ప్రోటీన్ పౌడర్, స్పిరులినా, గ్యానోడర్మా. ప్రోటీన్ పౌడర్, స్పిరులినా, గ్యానోడర్మా వాడవచ్చు. ఎవరు వాడకూడదంటే కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ డిసీజెస్ ఉన్నవాళ్ళు అండ్ యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు అండ్ కిడ్నీ ప్రాబ్లం, కిడ్నీ డిసీజెస్ ఉన్నవాళ్ళు ప్రోటీన్ పౌడర్ కానీ, స్పిరులినా కానీ, గ్యానోడర్మా వాడకూడదు. మీరు సజెస్ట్ చేసేటప్పుడు అడగండి
సోడియం పౌడర్ స్పెషల్గా ఏమైనా ఇవ్వాలనుకుంటే మీకు ఏమైనా కిడ్నీ ప్రాబ్లం ఉందా, కిడ్నీ డిజీజ్ ఉందా, అండ్ యూరిక్ యాసిడ్ ఏమైనా ఉందా, రైట్? సో అది లేకపోతే తగ్గించండి. అండ్ అలాగే ఫోలిక్ అండ్ ఐరన్ కాల్షియం వెంటనే తీసుకోకూడదు. మినిమం 2 to 3 hours గ్యాప్ ఉండాలి. కాల్షియం తీసుకున్న 2 hours తర్వాత ఫోలిక్ అండ్ ఐరన్ తీసుకోవాలి. ఫోలిక్ అండ్ ఐరన్